మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాలి. సురక్షిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే సందేశంతో తిరుపతికి చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువ యాత్ర పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఆటోలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు సాగుతున్నారు. ఆటో డ్రైవర్ ఐఎస్ ఖాజా తన ఆటోని ప్రచార వేదికగా మార్చుకుని చేపడుతున్న ఈ వినూత్న యాత్రకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని అంటున్న ఖాజాతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. సురక్షిత సమాజ నిర్మాణంలో భాగంగా ఓ ఆటో డ్రైవర్ వినూత్న కార్యక్రమానికి తిరుపతి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ సంపద యువతే. అలాంటి యువత ఈ దేశానికి వెన్నుముకలా ఉండాలని చెప్పి కూడా ఆ యొక్క ఆటో డ్రైవర్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే సమాజాన్ని కుక్కటి వేలుతో పెరికేసే విధంగా కూడా ఈ యొక్క వ్యసనాలు ఆ యొక్క మానవ సమాజాన్ని కూడా చాలా క్షీణస్థితికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తిరుపతికి సంబంధించిన సుదర్శన ఆటో యూనియన్కి సంబంధించిన ఆటో డ్రైవరు ఐఎస్ ఖాజా ఈ యొక్క యువ యాత్ర పేరుతో కూడా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. అదేంటో అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క యువ యాత్ర పేరుతో మీరు యొక్క వ్యసనాలకు యువత బానిస కాకూడదు, ఏదైతే సమాజంలో కూడా దాడుల నియంత్రణ కోసం మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం మీకు ఎలా వచ్చింది ఆలోచన? ఈ ఆలోచన వచ్చి యువరథం నుంచే వచ్చింది సార్. మాకు మోటివేషన్ నారా లోకేష్ సారు. ఎందుకంటే ఆయన యువత పట్ల నడుచుకుంటున్న విధానం, విద్యారంగంలో చేస్తున్న ప్రయత్నం, మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ స్థాయికి వాళ్ళు అంత కష్టపడతా అంటే మా స్థాయికి ఈ ప్రోగ్రామ్ అనేది చేసాం. ఈ బండి పేరు వచ్చి, ఈ రథం పేరు వచ్చి యువరథం. 5 రాష్ట్రాలు వెళ్తాం సార్. 5 రాష్ట్రాలు, మన అమరావతి నుంచి, విజయవాడ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది ట్రైలర్ లాంచింగ్ అక్కడ జరుగుతుంది. మీ ద్వారా తెలియాలని ప్రపంచానికి వచ్చాం. మందు దాగి బండి నడపద్దండి, ఆడవారి పట్ల సోదర భావంతో నడుచుకోవాలని, ప్రతి ఒక్కరు ఫోక్సో చట్టం అనేది ప్రతి ఒక్కరికి అవగాహన తెలిసి జాగ్రత్త పడాలని, మరియు మత్తుకి బానిసైన వాళ్ళ విధానం నుంచి బయటికి రావాలని, దాంట్లో నా ఫ్యామిలీ దానికి దూరంగా ఉండాలని, ప్రతి ఫ్యామిలీ దానికి దూరంగా ఉండాలని ఈ సింపుల్గా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాం. అంటే సాధారణంగా ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ పోషణ పైన, లేకపోతే ఏదో చిన్న ఏదైతే స్వార్థంతో కొంత ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారని సమాజంలో ఒక ఇది ఉంది. అయితే మీరు ఆటో డ్రైవర్గా ఉండి గతంలో కూడా ఒక చిన్న పాపకు కూడా సైకిల్ తొక్కి కూడా మీరు సహాయం చేతులు అందించిన పరిస్థితి ఉంది. అంటే ఎలా అంటే మీకు ఆటో స్టాండ్ యూనియన్కి సంబంధించి మీకు కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కూడా, వాళ్ళు కూడా మీకు సహకరిస్తున్నారా? మా వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరిస్తారు సార్. నాది అసలు చిన్నది సార్. మా వాళ్ళే సార్ నాకు వెనకాల బలగం. ఇంకోటి ఏరా అంటే వీళ్ళు సహకరిస్తూ ఉంటేనే సార్ వచ్చేది. లేకపోతే నేను సపరేట్గా నాకు వేరే బిజినెస్లు లేవు, వేరేది లేదు. ఆటో ఫీల్డ్లోనే మా వాళ్ళు అందరూ సహకరిస్తారు సార్. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్ సార్ మా వాళ్ళు వచ్చే డిగ్రీలు, ట్రిపుల్ డిగ్రీలు అన్నీ చేసినారు సార్. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చేసినారు, ఇంట్రెస్ట్గా జరుగుతుంది. ఈ ఫీల్డ్ అంటేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు సార్. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చేసినాం. ఈ ఫీల్డ్ని మేము ప్రేమిస్తున్నాం సార్. మోటార్ ఫీల్డ్ని ప్రేమిస్తున్నాం, మా డ్రైవర్ని ప్రేమిస్తున్నాం. సమాజం పట్ల మాకంటూ ఒక గుర్తింపు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్. గతంలో ఎన్ని చేసినా, ఏం చేసినా అదంతా జనాల్లోకి తీసుకుని వెళ్ళింది మా మీడియా మిత్రులే. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ని, ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో మీ ద్వారా చేయాలని కోరుకుంటా ఉన్నాం. దీంట్లో ప్రతి రూపాయి ఏదో రాజకీయ నాయకుడు ఎవరో ఉండే అతను ఇస్తే కాదు సార్. ఒకరోజు తోలిన ఆటో డ్రైవర్ల కష్టం సార్. ఆ కష్టానికి ఫలితం జనాలు మార్పు సార్. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ యొక్క కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో కూడా 3570 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క యువయాత్ర సాగబోతుంది. పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ తరం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్తు పదార్థాలకి, అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా వారు అవగాహనతో కూడా మెలగాలని, ఈ దేశ సంపద, ఈ దేశ భవిష్యత్తు కూడా యువతే అని చెప్పి ఒక మంచి థీమ్తో కూడా ఈ యొక్క యువయాత్రను కూడా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గతంలో కూడా ఈ యొక్క ఐఎస్ ఖాజాని కూడా అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అభినందించడం జరిగింది. ఒక ఆటో డ్రైవర్గా ఉండి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు రూపొందిస్తున్నారని చెప్పి కూడా ఆయన పలువురు కూడా అభినందించడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.